సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. 3 లక్షల రాయితీ అయితే ఇవ్వబోతూ ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే మనకి ఆ పథకం అనమాట. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయబోయే విద్యుత్ వాహన ఛార్జింగ్ కేంద్రాలకు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్ర ఏర్పాటుకు ఖర్చులో 20%, గరిష్టంగా 3 లక్షల వరకు ఇవ్వనుందనమాట. ఈ మొత్తాన్ని 5 ఏళ్లలో చెల్లిస్తుందనమాట. అందుబాటులో ఉన్న చోట ప్రభుత్వ రంగ సంస్థల భూములను లీజుకు అయితే ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మొదట ఏర్పాటు చేసే 500 ప్రైవేట్ ఛార్జింగ్ కేంద్రాలకు మాత్రమే ఈ రైతు అయితే వర్తించబోతుంది. ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ఈ ప్రక్రియను నోడల్ ఏజెన్సీగా నూతన పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థను అయితే నెట్ క్యాప్ను అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ మేరకు మార్గదర్శకాలను కొద్ది రోజులు విడుదలైతే చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల స్థలాల్లో ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లో వినియోగించిన విద్యుత్పై నిర్వాహకుల నుంచి యూనిట్కు రూపాయి చొప్పున లీజు అయితే వసూలు చేయాలని కూడా నిర్ణయించారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారన్నమాట. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ నెట్వర్క్ను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల ప్రాంతాలను అయితే గుర్తించింది. డిమాండ్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ ఆధారంగా స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు అయితే నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తూ ఉన్నారు. టెండర్ల ప్రక్రియ ద్వారా ఛార్జింగ్ పాయింట్లు అక్కడ ఆపరేటర్లను నెట్ క్యాప్ ఎంపిక చేసేలా ప్రతిపాదించింది. అవసరమైన ఇన్పుట్ విద్యుత్తును కూడా ఓపెన్ యాక్సెస్ గ్రిడ్ అమ్మోనియా జనరేటర్ నుంచి తీసుకునే వెసులుబాటును కూడా నిర్వాహకులకే కల్పించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ప్రభుత్వం ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిల్లా కేంద్రాల్లో మొదట ఏర్పాటు చేసే కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసే మొదట 150 ఛార్జింగ్ కేంద్రాలుగా ప్రభుత్వం నిర్దేశించిన రాయితీలు అందుతాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో సాధ్యమైన ఎక్కువ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ రహదారిపై 21 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోందన్నమాట. మొదట వచ్చిన 150 ప్రతిపాదనలకే రాయితీ అయితే వర్తిస్తుంది. అవసరమైన స్థలాన్ని నిర్వాహకులు అయితే సమకూర్చుకోవాలన్నమాట. ప్రైవేటు, వాణిజ్య భవనాల్లో 100కు పైగా కార్ల పార్కింగ్ అవకాశం ఉన్న వాటికి, అపార్ట్మెంట్లు, సొసైటీలకు 500 ఫ్లాట్లు ఉన్న వాటికి కలిపి రాయితీ అయితే ఇవ్వాలని కూడా భావిస్తోంది. మొదటి 50 ఛార్జింగ్ కేంద్రాల ప్రతిపాదనకి ఇదైతే వర్తిస్తుందన్నమాట. ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ప్రత్యేక కేటగిరీ టారిఫ్ తీసుకురావాలని చెప్పేసి నిర్ణయిస్తూ ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా, తక్కువ ధరకే విద్యుత్ అందించేలా ప్రతిపాదన సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం టారిఫ్ ప్రకారం గంట సేపు ఛార్జింగ్ సగటున 25 రూపాయలకు ఖర్చు అవుతుందన్నమాట. దీన్ని కనీసం 15 రూపాయలకు తగ్గించాలని ఛార్జింగ్ కేంద్రాల నిర్వాహకులను అయితే ప్రభుత్వం అయితే కోరిందనమాట. సో ఏది ఏమైనా రాష్ట్రంలో మనకి మొదటగా ఎవరైతే ఈ కేంద్రాలు పెట్టాలనుకుంటారో వారికి 3 లక్షల వరకు రాయితీ ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సో ఇది మనకు అప్డేటు. నెట్ క్యాప్ దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతుంది అనమాట తొందరలోనే. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో